హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ అండ్ మీరు ప్రజెంట్ మీ ఇద్దరు ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం. అండ్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, క్రిస్టల్ బ్రేస్లెట్స్, పెండెంట్స్ అండ్ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, పిరమిడ్స్, వాస్తు పిరమిడ్స్ అండ్ నెగిటివ్ ఎనర్జీ పిరమిడ్స్, ఇవన్నీ ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్కి కాల్ మెసేజ్ చేయండి. ఓకే. వాట్సాప్ నెంబర్ నాది స్క్రీన్ పైన ఉంటుంది. ఓకే. టైటిల్ దగ్గర కూడా నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు మీరు. ఓకే. రీడింగ్లోకి వెళ్దాం. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఈ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఏంటి అని అంటే, ఇదొక అబండెంట్ అండ్ నర్చరింగ్ పర్సన్. మీరు ఎలాంటి ఎనర్జీస్లో ఉండేవారో మీ పర్సన్ కూడా ఇప్పుడు ప్రజెంట్ అలాంటి ఎనర్జీస్లోనే ఉంటున్నారు. మీకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఎందుకు అని అంటే, మీరు మీ పర్సన్ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుని మీ పర్సన్ సైడ్ తీసుకుంటున్నందుకు మీకు రెస్పెక్ట్ ఇస్తున్నారు మీ పర్సన్. ఓకే. అండ్ 5 ఆఫ్ సోర్డ్స్ ఇది కుంభరాశి ఎనర్జీ. అండ్ ఇదేంటంటే కాన్ఫ్లిక్ట్స్ ఏవో రాబోతున్నాయి మీ ఇద్దరి మధ్య. మేబీ నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య అలాంటి కాన్వర్సేషన్ ఏదో జరగబోతుంది. అంటే ఏంటంటే, మీరు సడన్గా మీరు చాటింగ్ మొదలుపెట్టినప్పుడు లేదా కాల్లో మీరిద్దరు మాట్లాడుకోవడం మొదలుపెట్టినప్పుడు సడన్గా గొడవలు స్టార్ట్ అవుతాయి, సడన్గా ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అవుతాయి డిసగ్రిమెంట్స్తో. ఓకే. ఎప్పుడో నువ్వు అలా చేసావు, అలా ఎందుకు చేసావు, అది ఇది అని మీరు అడగడం, మీ పర్సన్ ఏదో రీజన్ చెప్పడం, అలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ ఇదేంటంటే అబ్యూజివ్ రిలేషన్షిప్ అండ్ థెఫ్ట్ కూడా కనబడుతుంది. థెఫ్ట్ అంటే చోరీలు జరగబోతున్నాయి. మేబీ మీ ఇంట్లో అవ్వచ్చు, లేదా మీ పర్సన్ ఇంట్లో అవ్వచ్చు, లేదా మీ పర్సన్ మీ ఫీలింగ్స్ని చోరీ చేసి ఉండొచ్చు, అది కూడా జరగచ్చు. ఓకే. టూ ఆఫ్ పెంటికల్స్ అగైన్ క్యాప్రికార్న్ ఎనర్జీ, మకర రాశి. 2 ఆప్షన్స్ మధ్య జగలవుతున్నారు మీ పర్సన్ మీరు అండ్ థర్డ్ పార్టీ మధ్య జగలవుతున్నారు. సో బట్ ఎనీహౌ మీ పర్సన్ థర్డ్ పార్టీనే సెలెక్ట్ చేసుకుంటారు కొంతమంది, బట్ కొంతమంది మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో థర్డ్ పార్టీని వదిలి మీ వైపు వచ్చేస్తారు కొంతమంది. కానీ అందరి విషయంలో అది జరగదు. ఎందుకంటే కొంతమందికి అది స్ట్రాంగ్ రిలేషన్ ఉండొచ్చు, అది లాంగ్ టర్మ్ రిలేషన్ అయి ఉండొచ్చు కొంతమందికి. అలాంటి వాళ్ళు మీ దగ్గరికి రావడం కష్టం. కొంతమంది మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు. కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా మీ వైపు రావడం అనేది కష్టం. ఓకే. ఎందుకంటే పేరెంట్స్ అండ్ ఫ్యామిలీస్ అవన్నీ ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాయి ఆ రిలేషన్లో ఒకసారి కమిట్మెంట్ ఇచ్చేస్తే. సో వాళ్ళని వదిలి మీ వైపు రావాలి అని అంటే అది కొంచెం కష్టమైన పని. సో అందుకే మీ పర్సన్ జగల్ అవుతున్నారు, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ఇప్పుడు అని. ఫ్రెండ్స్ని అందరినీ కనుక్కుంటున్నారు. ఓకే. 6 ఆఫ్ కప్స్, చైల్డ్హుడ్ మెమరీస్ అండ్ నాస్టాల్జియా కనిపిస్తుంది ఇక్కడ. హ్యాపీ మెమరీస్ రాబోతున్నాయి. మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మీరు అండ్ మీ పర్సన్. అండ్ మీ ఇన్నర్ చైల్డ్ని అవేకన్ చేస్తున్నారు. అగైన్ 9 ఆఫ్ కప్స్, ఫుల్ఫిల్మెంట్ కార్డ్, విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్. ఎమోషనల్ స్టెబిలిటీ రాబోతుంది మీకు అండ్ మీ పర్సన్కి కూడా. ఆ నెగిటివ్ షేడ్స్, నెగిటివ్ ఎనర్జీస్ అవన్నీ కూడా పోయాయి ఇప్పుడు. సో మీ విషెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి, అవన్నీ కూడా నిజం అవ్వబోతున్నాయి త్వరలో. ఓకే. టెంపరెన్స్, ఏంజల్ ప్రొటెక్షన్ ఉంది మీ రిలేషన్కి అండ్ యాన్సిస్టర్స్ ప్రొటెక్షన్ ఉంది మీ రిలేషన్కి. సో ఇంకేం కావాలి మీకు? మీ రిలేషన్ సక్సెస్ఫుల్ అవుతుందా లేదా,
మీ విషెస్ అన్నీ సక్సెస్ఫుల్ అవుతాయా అనడానికి అదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా అదంతా కూడా క్లియర్ అయిపోతాయి. నెగిటివ్ షేడ్స్ అన్నీ కూడా పోతాయి. అండ్ 9 ఆఫ్ వాండ్స్, ఇది ధనుష్ రాశి ఎనర్జీ. ఓకే, సో ఇది ఏంటంటే ఒక ప్రిజన్లో ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నారు ఇంకా మీ పర్సన్. బట్ బౌండరీస్ ఇంకా పెట్టుకుని కూర్చున్నారు. అండ్ ఇంకా సైలెంట్గానే ఉంటున్నారు మీ పర్సన్. ఓకే, ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు ఇంకా అంటే ఇంకా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవ్వలేదు చాలామంది విషయంలో. బట్ ఏదో అలా టైంపాస్ చేస్తున్నారు. బయటికి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, బిజినెస్ చేసుకోవాలి, అలా వర్క్ అయితే చేయడం తప్పదు. కాబట్టి ఏదో అలా బయటికి వెళ్ళడం, పని చేసుకోవడం, మళ్ళీ ఇంటికి రావడం అవన్నీ జరుగుతున్నాయి. కానీ సైలెంట్గానే ఉంటుంది మైండ్ అండ్ హార్ట్ అయితే. ఎందుకంటే ఏది ప్రోగ్రెస్ లేదు, ప్రోగ్రెస్ కనిపించట్లేదు మీ రిలేషన్లో. ఎందుకంటే ఎవరు కూడా నెక్స్ట్ స్టెప్ వేయట్లేదు మీ ఇద్దరిలో. 8 ఆఫ్ కప్స్. సో ఇలా మీ పర్సన్ మీ థర్డ్ పార్టీ లైఫ్లో నుండి మీ వైపు వచ్చేస్తున్నారు. ఓకే, ఒకప్పుడు ఇలా మీ లైఫ్లో నుండి వెళ్ళి థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళిపోయారు. అక్కడే ఉండిపోదామని ఫీల్ అయ్యారు, ఫిక్స్ అయిపోయారు కూడా. ఓకే, సో లీవింగ్ బిహైండ్ అండ్ వాకింగ్ అవే. అది మీ పర్సన్కి ఇది ఒక వెనక ముందు ఆలోచించకుండా డెసిషన్స్ తీసుకోవడం బాగా అలవాటు మీ పర్సన్కి. సో అలాంటివి జరుగుతున్నాయి అందుకే. ఓకే, ఒకసారి వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోవడం, ఇంకోసారి మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది ఇప్పుడు. నెక్స్ట్ కార్డ్ హై ప్రీస్టెస్ ఎనర్జీ. ఇది మీ ఎనర్జీ. హైలీ నాలెడ్జబుల్, మోరల్స్, అబండెన్స్, ఇండిపెండెన్స్, అన్ని గుడ్ క్వాలిటీస్ అన్నీ మీకే ఉంటాయి. అండ్ సాక్రిఫైస్ చేస్తారు మీరు. కొంతమంది ఎలా కాంప్రమైజ్ అయిపోయి ఆ గొడవలతో ఆ గొడవలని హ్యాండిల్ చేయలేక సాక్రిఫైస్ చేసేస్తున్నారు. ఎవరిని? మీ పర్సన్ని. ఈ రిలేషన్ నాకు వద్దు, ఓకే అనుకుంటున్నారు. ఎందుకంటే లైఫ్ లాంగ్ ఈ గొడవల్లో పడి లైఫ్ గడిపే కంటే సింగిల్గా ఉండడం బెస్ట్ అని కొంతమంది అనుకుంటున్నారు. వేరే పర్సన్తో మ్యారేజ్ చేసుకోవడమో లేదా వేరే పర్సన్తో లైఫ్ లీడ్ చేయడమో గొప్ప ఈ గొడవలు పడే కంటే అని ఇంకొకరు అనుకుంటున్నారు. సో ఫైనలీ మీరు ఆ రిలేషన్ నుంచి బయటికి రాబోతున్నారు కొంతమంది. ఓన్లీ 10% ఇట్లా ఆలోచిస్తారు. అండ్ సిచ్యువేషన్ని డిఫరెంట్ యాంగిల్స్లో చూస్తున్నారు ఇటు మీరు అండ్ మీ పర్సన్ కూడా. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటే లాంగ్ సెపరేషన్ వచ్చింది మీ ఇద్దరి మధ్య, అందుకు. జడ్జ్మెంట్. ఈ జడ్జ్మెంట్ కార్డ్ అంటే ఏంజల్ ప్రొటెక్షన్ ఇది కూడా. ఓకే, ఒక న్యూ ఫేస్ ఏదో స్టార్ట్ అవబోతుంది, ఒక న్యూ రిలేషన్ స్టార్ట్ అవబోతుంది కొంతమంది లైఫ్లో. అండ్ కొంతమంది లైఫ్లో ద సేమ్ ఓల్డ్ పాస్ట్ పర్సన్ తోటే న్యూ లైఫ్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఓకే, సాక్రిఫైస్ కార్డ్ తర్వాత అంటే హ్యాంగ్డ్ మ్యాన్ కార్డ్ తర్వాత జడ్జ్మెంట్ వస్తే అది అర్థం. అండ్ ఇక్కడ కూడా మనకి సిచ్యువేషన్ చాలా ట్రిక్కీగా కనిపిస్తుంది. 7 ఆఫ్ సోర్డ్స్. ఓకే, ఇక్కడ కూడా థెఫ్ట్ కనిపిస్తుంది, ఇక్కడ కూడా చోరీలు కనిపిస్తున్నాయి, ఇక్కడ కూడా బిట్రేయల్ కనిపిస్తుంది, చీటింగ్. ఓకే, చీటింగ్, డిసానెస్టీ అండ్ థెఫ్ట్. సో బిహైండ్ ద డెక్ కమ్యూనికేషన్ లైటనింగ్ స్పీడ్తో కమ్యూనికేషన్ రాబోతుంది. అండ్ అదే లైటనింగ్ స్పీడ్తో మీ పర్సన్ డెసిషన్స్ తీసుకోబోతున్నారు, మీరు అండ్ మీ పర్సన్ కూడా. కొంతమందికి ఎయిర్ ట్రావెల్ కూడా కనిపిస్తుంది. ఓకే, సడన్ యాక్షన్ తీసుకోబోతున్నారు మీ పర్సన్ ఆర్ మీరు. ఓకే, దిస్ ఈజ్ 8 ఆఫ్ వాండ్స్. ఓకే, సో ఇప్పుడు మనం క్లారిఫై చేద్దాం అసలు ఈ 7 ఆఫ్ సోర్డ్స్ ఎందుకు వచ్చింది. 7 ఆఫ్ సోర్డ్స్ ఇండికేట్స్ థర్డ్ పార్టీ కూడా. ఓకే, 7 ఆఫ్ సోర్డ్స్ అండ్ 5 ఆఫ్ సోర్డ్స్ ఈ రెండు కార్డ్స్ థర్డ్ పార్టీని కూడా చూపిస్తున్నాయి. వై ఈజ్ 5 ఆఫ్ సోర్డ్స్ హియర్?
ఓకే, 5 of swords followed by marriage card, 10 of pentacles card. సో కొంతమందికి ఇక్కడ నేను కామెంట్స్లో చూస్తున్నట్టుగా థర్డ్ పార్టీతో మ్యారేజ్ సెటిల్ అవుతుంది. ఓకే, సో అదనమాట 5 of swords ప్లస్ 10 of pentacles. ఆ పెంటికల్స్ చూపించి థర్డ్ పార్టీతో రిలేషన్ మ్యారేజ్ వరకు తీసుకెళ్ళొచ్చు వాళ్ళు, లేదా అనుకుంటే మీ పర్సనే ఒప్పుకోవచ్చు. ఓకే, సో థర్డ్ పార్టీతో కొంతమంది మ్యారేజ్ చేసుకోబోతున్నారు. అండ్ చూద్దాం ఇక్కడ 7 of swords ఎందుకు వచ్చిందో చూద్దాం. 7 of swords, అసలు 7 of swords ఎందుకు వచ్చింది ఇక్కడ? ఓకే, సో ఇక్కడ 7 of swords ఇండికేట్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఒక ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది మీకు. ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది, లేదా ఈ ఫైనాన్సెస్ మీరు పోగొట్టుకునే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. మేబీ పోగొట్టుకోవడం అంటే మీరు మీ పర్సన్కి వాళ్ళ ఫైనాన్షియల్ లోన్స్ ఏవైతే ఉన్నాయో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా మీరు తీర్చొచ్చు. అలా మీకు ఫైనాన్షియల్ లాస్ రావచ్చు. ఓకే, సో ఇలాంటి ఫైనాన్షియల్ లాస్ ఏదో జరగబోతుంది అండ్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ కూడా రాబోతుంది మీకు. ఓకే, అది ఒక న్యూ రిలేషన్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది అని అర్థం. న్యూ రిలేషన్ అనగానే నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే ఇది సంబడి ఈజ్ అప్రోచింగ్ యూ. మేబీ మీ పాస్ట్ పర్సన్ అయి ఉండొచ్చు, లేదా మీ సెకండ్ ఎవరి లైఫ్లో ఉన్న సెకండ్ పర్సన్ ఛాన్స్ ఉంటే మీ సెకండ్ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. బట్ ఇది స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. సో ఇక్కడ నెక్స్ట్ కార్డ్ మనకి 10 of cups వచ్చింది. అంటే నైట్ ఆఫ్ కప్స్ ఫాలోడ్ బై 10 of cups. అంటే మీ పర్సన్ మేబీ ఫస్ట్ పర్సన్ ఆ సెకండ్ పర్సన్ మ్యారేజ్ ప్రపోజల్తో వస్తున్నారు మీ దగ్గరికి. అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది మీకు. సడన్ మనీ ఏదో రాబోతుంది. ఓకే, అండ్ 6 of wands. 6 of wands అంటే విక్టరీ, పబ్లిక్ రికగ్నిషన్ అండ్ సక్సెస్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 4 of pentacles కార్డ్ కూడా వచ్చింది మనకి. అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ అండ్ మీరు మనీ సేవ్ చేస్తున్నారు మీ ఫ్యూచర్ నీడ్స్ కోసం అండ్ మీ సక్సెస్ఫుల్ లైఫ్ కోసం. ఓకే, సో మీ పర్సన్ ఇక్కడ చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో అయితే ఉన్నారు. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేయాలి అని అంటే ఫైనాన్సెస్ అయితే ఎంతైనా అవసరం. సో ఇది అగైన్ 7 of swords డబుల్ క్లారిఫికేషన్. ఇక్కడ థర్డ్ పార్టీ అయితే తప్పకుండా ఉంది ఇక్కడ. ఇంకా మీ లైఫ్ అంటే మీ పర్సన్కి మీకు మధ్య ఇంకా థర్డ్ పార్టీ అయితే నడుస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఒక లాంగ్ హానెస్ట్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. సో ఇలా కమ్యూనికేట్ చేయడానికి మీ పర్సన్ కూడా చాలా యాంగ్జైటీతో ఉన్నారు. కమ్యూనికేషన్ అయితే తప్పకుండా వస్తుంది. అండ్ కొన్ని కేసెస్లో మీ పర్సన్ సడన్గా వచ్చి మీ డోర్ బయట నుంచోవచ్చు, మీ డోర్ ముందు నుంచోవచ్చు. అండ్ ఏవైతే బౌండరీస్ పెట్టుకున్నారో ప్రజెంట్ మీ పర్సన్, ఆ బౌండరీస్ అన్నీ కూడా దాటి మీ దగ్గరికి వస్తారు ఇలా. ఓకే, తన హార్ట్ చక్ర అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు తన ఫీలింగ్స్ని తను క్లారిటీతో ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. ఓకే, సో సిచ్యువేషన్ కూడా మీ పర్సన్ చేతిలోనే ఉంది. అది ఇప్పుడు ఎవరు డిసైడ్ చేయట్లేదు, మీ పర్సన్ మాత్రమే డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఓకే, వెనకాల ఉండి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు అయితే ఎవరూ లేరు. ప్రజెంట్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్. ఓకే, సో ఆ హార్ట్ బ్రేక్ థర్డ్ పార్టీ ఇచ్చిన హార్ట్ బ్రేక్ అండ్ డెత్ కార్డ్ అంటే రీబర్త్. డెత్ అంటే రీబర్త్, అది ఫిజికల్ డెత్ కాదు, ట్రాన్స్ఫర్మేషన్స్ రాబోతున్నాయి మీ లైఫ్లో. అండ్ హర్మిట్ కార్డ్, ఐసోలేషన్లో ఉండాలి అని అనిపిస్తుంది ఇంకా మీ పర్సన్కి. ఓకే, అండ్ హీలింగ్ ఎనర్జీస్ కోసం సెర్చ్ చేస్తున్నారు. మీతో మాట్లాడుతున్నంతసేపు దానికి హీలింగ్ అవుతున్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. సో అందుకే లాంగ్ చాటింగ్, లాంగ్ కాల్స్ ఇట్లా మాట్లాడుతూ ఉంటారు మీతో. సో ఇక్కడ 6 of cups అంటే మనకి
చిల్డ్రన్ రిలేటెడ్ ఎనర్జీస్ ఎక్కువ వస్తున్నాయి. అంటే మేబీ సంబడీ ఈజ్ ప్రెగ్నెంట్ ఆర్ మేబీ మీ పిల్లలకి సంబంధించినది ఏదో సక్సెస్ కూడా రాబోతుంది. ఎవరైతే పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారో ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళు అండ్ ఇది ఒక స్టార్ కార్డ్ అండ్ ఇండికేట్స్ బ్రైట్ ఫ్యూచర్, బ్రైట్ కమ్యూనికేషన్, సక్సెస్ఫుల్ లైఫ్. ఓకే, సో మీ లైఫ్ సక్సెస్ఫుల్ అవ్వబోతుంది అనడానికి ఇవన్నీ చిన్న చిన్న ఇండికేషన్స్ అనమాట. అండ్ ఇది మీ పర్సన్ ఎనర్జీ. కొన్ని కేసెస్లో ఇది థర్డ్ పార్టీ ఎనర్జీ. ఓకే, మీ పర్సన్ ఒక హ్యూజ్ ఫైనాన్షియల్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. అదే ఈ కార్డ్ 5 ఆఫ్ పెంటికల్స్. 5 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఇండికేట్స్ ఒక మేజర్ ఏమంటారు దాన్ని, మేజర్ అంటే మేజర్ కాదు, హ్యూజ్ అమౌంట్స్ ఏవో ఎవరికో ఇవ్వాల్సి ఉంది. సో ఆ అమౌంట్స్ అన్నీ క్లియర్ చేయాలి ఫస్ట్ మీ పర్సన్. ఓకే, సో అదొక ఆబ్స్టకల్గా ఉందన్నమాట మీ ఇద్దరి మధ్య. ఓకే, సో ఇక్కడ రాశుల విషయానికి వస్తే మనకి మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి అండ్ మిథున రాశి, కన్యా రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి, తులారాశి అండ్ కుంభరాశి కూడా ఉన్నాయి. ఇంచుమించు మనకి 12 రాశులు, 12 సైన్స్ కూడా వచ్చేసాయి ఇక్కడ. ఓకే, సో లక్కీ నెంబర్ అగైన్ 10. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 2222 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ హార్ట్ సింబల్ కూడా పంపొచ్చు ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. మీకు పర్సనల్ రీడింగ్స్, రియూనియన్ రెమెడీస్ కావాలన్నా, క్రిస్టల్ బ్రేస్లెట్స్ కావాలన్నా, ఇంకేదైనా ప్రోడక్ట్స్ కావాలన్నా నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అడగచ్చు. నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఓకే, సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 ఆఫ్ 1 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.